కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 3 లక్షల ఇళ్లని గృహప్రవేశాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా ఒక శాసనసభ్యురాలుగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం అన్నది నిజంగా చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఈ రోజు చెప్పుకుంటే ఒక చారిత్రాత్మక రోజు అని చెప్పుకోవాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైతే పేదల సంక్షేమం, పేదల క్షేమం, మరి అభివృద్ధి అని ముందుకు వెళ్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇండ్లని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వాటిని పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించి ఆ లబ్ధిదారులకి గత ప్రభుత్వంలో తిరిగి ఇండ్లని తన సొంతింటి కళని, ఒక పేదవాడి సొంతింటి కళని నిజం చేయడం, ఆ లబ్ధిదారికి ఈ రోజు ఆ ఇంటి తాళాలని ఇవ్వడం అన్నది నిజంగా మా కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధతకి, నిజాయితీకి, అది సంక్షేమానికి, ఏదైతే వారు పేదల సంక్షేమం గురించి పనిచేస్తున్నారో అనడానికి ఇది ఒక నిదర్శనం. గతంలో ఒక పేదవాడి సొంతింటి కళ, ఎందుకంటే పేదవాడికి ఆ ఇంటికి సొంతిల్లు అన్నది వారి కళ, వారికి ఒక గౌరవం, వారికి ప్రశాంతంగా ఆ ఇంట్లో ఉండడం అన్నది వారి నిజంగా ఆ కళని నిజం చేయాలనే లక్ష్యంతో 2014లో మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లక్షలాది ఇళ్లను నిర్మించడం జరిగింది. 2019లో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ఏదైతే నిర్మాణంలో ఉన్న ఇళ్ళని, టిడ్కో ఇళ్ళని అన్నిటిని కూడా తాళాలు వేయడం జరిగింది. ఆ లబ్ధిదారుడు, ఆ పేదవాడు ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ 5 సంవత్సరాలు తిరగడమే సరిపోయింది తప్ప వాటిని, ఆ సొంతింటి కళను నిజం చేసుకోలేకపోయాడు. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాళాలు తెరుచుకున్నాయి. ప్రతి పేదవాడి కళ నిజమైంది. ఈరోజు దాదాపు 3 లక్షల ఇళ్ళని గృహప్రవేశాలు చేపట్టడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ గ్రామాల్లో ప్రతి లబ్ధిదారులకు కూడా ఆ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి వారి కళను నిజం చేయడంలో మా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మరొకసారి తెలియజేసుకుంటూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.